వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈ రోజు ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రధాన దినపత్రికల్లోని ప్రధాన అంశాలు చర్చించడానికి మనతో పాటు మా కొలీగ్ డాక్టర్ మందడి భరత్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. ఈ రోజు ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం సార్. ఫస్ట్ వెలుగు నుంచి స్టార్ట్ చేద్దాము. కాళేశ్వరంతో కేసీఆర్ పాపం పండింది, ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు దోచుకుండు రేవంత్. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ హక్కు. అలానే వ్యవసాయానికి 5 గంటల కరెంట్ ఇస్తామని ఎక్కడా చెప్పినాం. అలానే మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు రుజువు చేస్తే నామినేషన్లు వేయం, ఇస్తలేరని మేము నిరూపిస్తే నడిగడ్డలో ముక్కు నేలకు రాస్తారా? అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో కొత్త యాప్ తెస్తాం. ఇది ఇంకోటి చూసుకున్నట్లయితే బీసీని సీఎం చేసేది మేమే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నటికీ చేయవు, ఆ రెండింటికి కుటుంబ పాలనే ముఖ్యం మోదీ. అలానే 12 మందితో బీజేపీ 4వ లిస్టు. ఇప్పటి వరకు 100 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన, పెండింగ్ లో మరో 19 సీట్లు, నేడో రేపో తుది జాబితా. అలానే కాంగ్రెస్ మాటలు నమ్మితే గోల్మాల్ ఇతర. అలానే ఇక నేను చేసేదేమీ ఉండదు, మస్తుగా కొట్లాడినా మీరే కొట్లాడాలి కేసీఆర్. మళ్ళా తెరపైకి సెంటిమెంట్, ఆంధ్ర లీడర్ల ఢిల్లీ గులాములు, తెలంగాణ ద్రోహులు అంటూ బీఆర్ఎస్ క్యాంపెయిన్. అలానే బీహార్లో 34% కుటుంబాల నెల ఆదాయం 6,000 లోపే, రాష్ట్రంలో 80% ప్రజలు అట్టడుగు వర్గాలే. అలానే ఛత్తీస్గఢ్ ఫస్ట్ ఫేజ్ లో 70% పోలింగ్, 20 స్థానాలకు ఎన్నికలు పూర్తి. ఇప్పుడు వెలుగు చూద్దాం, ఈనాడు చూద్దాం. అవినీతి పరులను వదలం, బారాసా కాంగ్రెస్లు బొమ్మ బొరుసు లాంటివి, కేసీఆర్ సర్కార్ ఇంటికెళ్లడం ఖాయం, తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం, బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ. అలానే కాంగ్రెస్ ను నమ్మొద్దు, ఆ పార్టీది రాష్ట్రానికో నీతి, సింగరేణి గనులు ప్రైవేటీకరణకు మోదీ ప్రయత్నం, ప్రజలే మా బాసులు, వాళ్ళేది చెప్తే అది చేస్తాం. అలానే ఇంకోటి చూసుకుంటే మ్యాక్సిమోత, ఆఫ్ఘాన్ కు గుండెకోత. ఛత్తీస్గఢ్లో 70.87% పోలింగ్, పలు చోట్ల ఎదురు కాల్పులు, భద్రతా సిబ్బందికి గాయాలు. అలానే బీహార్లో రిజర్వేషన్లు 65% పెంపు, సీఎం నితీష్ ప్రకటన, రేపు అసెంబ్లీలో బిల్లు. ఇప్పుడు సాక్షిలో చూసుకున్నట్లయితే బీసీ విరోధి సర్కార్, 30న జరిగే పోలింగ్ లో బీఆర్ఎస్ సర్కార్ను సాగనంపాలి, బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ పిలుపు. అలానే తెలంగాణను ద్రోహులు చేతిలో పెట్టే కుట్ర, కేసీఆర్ పై కక్ష కట్టిన వారంతా కాంగ్రెస్ బీజేపీల పంచన చేరారు. అలానే అవినీతిపై విచారణ జరుగుతోంది, మీరు ఆశీర్వదిస్తే బీసీ సీఎం అవుతారు. అలానే 65 రిజర్వేషన్లు, బీహార్ కేబినెట్ ఆమోదం, ఈ నెల 9న అసెంబ్లీలో బిల్లు ప్రకటించిన సీఎం నితీష్ కుమార్. అలానే తక్కువ శ్రేణి ప్రళయ సక్సెస్ అని చెప్పేసి ఇచ్చేసారు. అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే కొడుకుపై కోపంతో 82 ఏళ్ల తల్లి నామినేషన్ వేస్తున్న రుద్రాలు శ్యామల. అలానే ఛత్తీస్గఢ్ లో 71% పోలింగ్, తొలి దశలో 20 నియోజకవర్గాల్లో పోలింగ్ ఓటేసిన మాజీ సీఎం రమణ్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ దీపక్. అలానే మిజోరంలో 77% పోలింగ్, తొలి ప్రయత్నంలో ఓటు వేయలేకపోయిన ముఖ్యమంత్రి. ఇవి సార్ ఈరోజు మన వార్తల్ని మీరు చదివినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోని మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నట్టుగానే ప్రధాని మోడీ సభ ద్వారా అమిత్ షా ఏదైతే బీసీ సీఎం చేస్తారని చెప్పడం జరిగిందో దాన్ని మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ దానికి సంపూర్ణ మద్దతు పలకడం జరిగింది. ప్రధాని నోటి వెంట వచ్చిందంటే బీసీ వర్గాల నుంచి సీఎం చేయడానికి బీజేపీ రెడీగా ఉంది, బీసీలు ఇక్కడ బీసీలు ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కూడా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, 50% పైన బీసీలు అనేది మనం మొదటి వార్తగా చూడొచ్చు. ఇక కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్య పరస్పర విమర్శలకు సంబంధించిన వార్తాకథనాలు కూడా చూడొచ్చు. కాంగ్రెస్ నమ్మొద్దని కేసీఆర్ అంటే, అలాగే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయడం జరిగింది, 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని చెప్తే మేము నామినేషన్ దాఖలు చేసుకుంటాం, ఎన్నికల్లో పోటీ చేయం, ఒకవేళ మీరు నిరూపించలేకపోతే మీరు మేడిగడ్డ వద్ద ముక్కుకు నేలకు రాస్తారా అనే ఛాలెంజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా అదొక 2వ వార్తగా మనం తీసుకున్నట్టయితే 3వ వార్త తీసుకున్నట్టే బీజేపీ లిస్టును ప్రకటించింది, 12 మందితో మరొక లిస్టును ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా ఇక ఒక ప్రత్యేకమైన వార్తను మనం చూసుకుంటే మళ్ళా తెరపైకి సెంటిమెంట్ అనే వార్త, కేసీఆర్ మరొకసారి సెంటిమెంట్ని వాడుతున్నారని మన గత 2-3 రోజులుగా ప్రసంగాలను పట్టిస్తుంది. దానికి సంబంధించి వెలుగు దినపత్రికలో ప్రత్యేక కథనాన్ని రాయడం జరిగింది. ఇది ఒక వార్తను మనం విశ్లేషించవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే బీహార్లో 34% కుటుంబాలు 6,000 లోపు ఆదాయంతో పాటు 65% రిజర్వేషన్ పెంపు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50% మించి పరిమితి ఉండొద్దనేది సుప్రీంకోర్టు గత కొన్ని గైడ్లైన్స్, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అది పెరిగింది. ఇది 60% వచ్చినట్టయితే మిగతా రాష్ట్రాల కంటే బీహార్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవి మనం చర్చించుకోవాల్సిన అంశంగా మనం చూద్దాం.
అలానే ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే సాక్షిలో చూసుకున్నట్లయితే బీసీ విరోధి సర్కార్ 30న జరిగే పోలింగ్ బీఆర్ఎస్ సర్కార్ను సాగనంపాలి. బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ పిలుపు. రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా బీసీ ఎస్సీ ఎస్టీల వ్యతిరేక పాలన, కాంగ్రెస్ అవినీతి కుటుంబ పాలన మోడల్నే బీఆర్ఎస్ సాగిస్తోంది. అక్రమాలపై దర్యాప్తు చేపట్టగానే నాపై తిట్లు, విమర్శలు, ప్రజాధనాన్ని లూటీ చేసిన వారి నుంచి తిరిగి రాబడతాం, తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు, ఇది మోదీ గ్యారంటీ. బీజేపీ సర్కార్ రాగానే బీసీల గౌరవం పెంచేందుకు చర్యలు, గతంలో మీ ఆశీర్వాదంతోనే ప్రధాని అయ్యానని వెల్లడి. ఇది సాక్షిలో చూసుకున్నది. ఇప్పుడు వెలుగులో చూసుకున్నట్లయితే బీసీని సీఎం చేసేది మేమే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నటికీ చేయవు, ఆ రెండింటికి కుటుంబ పాలనే ముఖ్యం. మోదీ బీఆర్ఎస్ అవినీతి ఢిల్లీ దాకా పాకింది, లిక్కర్ స్కామ్ లో ఎవరిని వదలం, ఇది నా గ్యారంటీ. కేసీఆర్ లో అహంకారం పెరిగింది, దర్యాప్తు సంస్థలను తిడుతున్నారు, జనం నుంచి దోచుకున్న సొమ్మునంతా రాబడతాం, బీసీ వ్యతిరేక బీఆర్ఎస్ సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలిద్దాం. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభలో ప్రసంగం. అలానే ఇప్పుడు ఈనాడులో చూసుకున్నట్లయితే అవినీతి పనులను వదలం, బారాసా కాంగ్రెస్లు బొమ్మ బొరుసు లాంటివి, కేసీఆర్ సర్కార్ ఇంటికెళ్లడం ఖాయం, తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం. అలానే బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ. మనం చూసుకున్నట్టయితే ప్రధాని మోడీ బీసీకి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రకటన వస్తుంది అన్నట్టుగా బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లయితే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. బీసీలను బీజేపీలో ఒక జోష్ నింపడాన్ని, బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ సీట్ల సంఖ్యలో కూడా దాదాపు 50% కాకపోయినా 40 సీట్ల వరకు ఇప్పటికే కేటాయించినట్టుగా మనకు 2, 3, 4 జాబితా ద్వారా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే బీసీ వైపు ముఖ్యమంత్రి వైపు బీజేపీ రాజకీయం చేస్తుంది. అమిత్ షా ఏదైతే చెప్పిపోవడం జరిగిందో బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పి, అలాగే చూసుకుంటే ఇక్కడ ప్రధాని మోడీ కూడా నోటి వెంట కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడంతో బీసీ సంఘ నాయకుడు కూడా అక్కడికి రావడం జరిగింది. బీసీలు బీజేపీకి ఓటేయాలి, మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా బీసీలు ముఖ్యమంత్రి కాలేదనేది ఒక విమర్శ అయితే ఉంది. ఆ విమర్శల నుంచి బయటపడడానికి ఎవరు కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ప్రకటించలేరు. గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భంగా ప్రకటించినప్పటికీ అది పెద్దగా కార్యరూపం దాల్చలేదు. ఆర్ కృష్ణయ్య పార్టీ నుంచి మారడం జరిగింది. కానీ బీజేపీ లాంటి జాతీయ పార్టీ ప్రకటించడం జరిగిందంటే ఈసారి కాకపోయినా ఎప్పటికీ అధికారంలోకి వచ్చినా ఆ మాటకు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇతర పార్టీలు కూడా నినాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతర పార్టీ కూడా కనీసం రేపు బీఆర్ఎస్ గెలిస్తే కనీసం బీసీకి ఉప ముఖ్యమంత్రి అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే ఈ బీజేపీ ఇచ్చిన నినాదాన్ని వాళ్ళు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికైతే రాజకీయంగా బీసీలని ఒక వేదికగా బీజేపీ చూపించే ప్రయత్నం చేస్తుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మోడీ. డైరెక్ట్గా కేసీఆర్ని ఉద్దేశించి విమర్శలు చేయడం జరిగింది. ఇక్కడ అవినీతి పరులను వదలమని చెప్పడం జరిగింది. మరొకసారి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటివరకు ప్రధాని నోటి వెంట లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు రాలేదు. కానీ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము వదిలేది లేదు, అది కవితను ఉద్దేశించి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అవినీతి అనేది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాకింది అనే ఉద్దేశం మనం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీలో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పాటు చాలామంది అరెస్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యమంత్రిపై కూడా ఈడీ సిబిఐ దర్యాప్తు వాళ్ళు విచారణకు రావాలని కోరడం జరిగింది. దీని ద్వారా ఒకవైపు అవినీతి పరులను వదలమని చెప్పడం ద్వారా, అలాగే బీసీలకు ద్రోహం చేసిందని చెప్పడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా విమర్శిస్తూ, అలాగే చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాన్ని లేవనెత్తుతూ, అలాగే బీసీ అంశాన్ని తీసుకురావడం జరిగింది. తనతో పాటు జనసేనను కూడా కలుపుకోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్తో చాలాసేపు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ నాతో ఉన్నాడని చెప్పడం జరిగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్డీఏలో ఉన్న బీజేపీ ఇక్కడికి చూసుకున్నట్టయితే ఇక్కడ పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేస్తుంది. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. దాదాపు జనసేన కూడా దాదాపు 8 సీట్లను ప్రకటించడం. మొత్తానికి చూసుకుంటే బీసీ నినాదం అనేది, బీసీ సీఎం నినాదం, బీసీలకు ఎక్కువ సీట్లు అనేది బీజేపీకి ఎంతవరకు ఓట్లు తెచ్చిపెడుతుంది అనేది మనకు ఎన్నికల ఫలితాల తర్వాత తెలిసే అవకాశం ఉంది. చూద్దాం. అలానే ఇప్పుడు తెలుగులో చూసుకున్నట్లయితే సార్ 12 మందితో బీజేపీ 4వ లిస్ట్. ఇప్పటి వరకు 100 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన, పెండింగ్లో మరో 19 సీట్లు. నేడో రేపో తుది జాబితా.
మనం చూసుకున్నట్టయితే బీజేపీ మనం కంటిన్యూస్గా చూసుకున్నట్టయితే బీజేపీని మీరు కరెక్ట్గా వార్తను దానికి లింక్ చేయడం జరిగింది. బీజేపీ సభను మనం ఒకవైపు మాట్లాడుతుంటే బీజేపీ లిస్టుకు సంబంధించిన వార్తను కూడా మనం తీసుకోవడం అనేది ముఖ్యమైన అంశంగా చూడొచ్చు. 12 మంది అంటే గతంలో దాదాపుగా 3 లిస్టులు ప్రకటించిన బీజేపీ మరొక 12 మందితో లిస్టు ప్రకటించడం జరిగింది. 32 మంది పెండింగ్లో ఉండగా అందులో 8, 9, 10 అనేది ఇంకా జనసేనకు కొంచెం క్లారిటీ రానట్టుంది. జనసేన కూడా 11 సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికి 8 సీట్లపై క్లారిటీ వచ్చింది. అయితే మరికొన్ని సీట్లను పెండింగ్లో పెట్టడం జరిగింది. 12 సీట్లను అయితే ప్రకటించడం జరిగింది. అందులో కొంతమంది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళకు కూడా సీట్లు దక్కడం జరిగింది. ముఖ్యంగా మునుగోడు లాంటి స్థానంలో చలమల కృష్ణారెడ్డికి సీట్ దక్కడం జరిగింది. అలాగే వేములవాడ సీటుకు సంబంధించి కొంత పట్టుదలకు పోయినప్పటికీ వేములవాడ సీటు మాజీ గవర్నర్గా పనిచేసిన విద్యాసాగర్ రావు కొడుకు వికాసరావుకు కేటాయించాలని చెప్పి హైకమాండ్ మీద ఒత్తిడి ఉన్నప్పటికీ అక్కడ ఉమకు కేటాయించడం జరిగింది. అంటే కొన్ని సీట్లను హైకమాండ్ ఎవరి ఒత్తిళ్లకు తలగదని చెప్పొచ్చు. మొత్తానికి చూసినట్టయితే దాదాపుగా బీజేపీ కూడా ఇంకో 10-12 సీట్లు ప్రకటించినట్టయితే దాదాపుగా సీట్ల పూర్తి అయిపోతుంది. దాంతోపాటుగా నామినేషన్ ప్రక్రియ కూడా దగ్గరకు వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 10వ తేదీన నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఆల్రెడీ ఈరోజు 8వ తారీఖు అంటే ఇక 2 రోజులు మాత్రమే మిగిలింది. దాదాపుగా 9వ తారీఖు నాడు బాగుందని చెప్పి అందరూ అనుకుంటున్న అభ్యర్థులు రేపు దాదాపు చాలామందిగా నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపట్లో మిగతా అభ్యర్థుల ప్రకటన వస్తుంది. 10వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతున్న సందర్భంలో బీజేపీ దాదాపుగా లిస్టును కంప్లీట్ చేసింది. ఇంకో 10-12 స్థానాలను కంప్లీట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. చూద్దాం. సరళన ఈనాడులో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ను నమ్మొద్దు, ఆ పార్టీది రాష్ట్రానికి నీతి, సింగరేణి గనుల ప్రైవేటీకరణకు మోదీ ప్రయత్నం, ప్రజలే మా బాసులు, వాళ్ళేది చెప్తే అది చేస్తాం, ఎదుటోళ్లు 100 కథలు పడ్డా మా గెలుపు ఖాయం, మందని పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్. అలానే ఇక్కడ వెలుగులో చూసుకున్నట్లయితే బీసీ బిడ్డలకు అవకాశం వస్తలేదని పేపర్లలో టీవీల్లో మనం వింటున్నాం, రాని కాడ టికెట్ రాకపోయే, వచ్చిన కాడ మన చైతన్యం ఏమైనట్లు, అవకాశాలు వచ్చేది తక్కువ మందికి, వచ్చినప్పుడు మన ఐక్యత ఎందుకు లోపిస్తున్నది, మీ చైతన్యాన్ని ఈ ఎన్నికల్లో చూపెట్టాలి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ మాటలు నమ్మితే గోల్మాల్ అవుతారు, ఇక నేను చేసేదేమీ ఉండదు, మస్తుగా కొట్లాడినా మీరే కొట్లాడాలి కేసీఆర్. ఇక్కడ మనం అనుకున్నట్టుగానే బీసీ నినాదం అనేది బీజేపీ తీసుకొచ్చిన బీసీ నినాదం అనేది బీఆర్ఎస్ కూడా పాకినట్టుగా కనిపిస్తుంది. ఆ బీసీ నినాదం అనేది కేవలం పత్రికలకే పరిమితం అవుతుంది. గెలిపించుకుంటలేరు అని చెప్పి పరోక్షంగా బీసీలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కానీ టికెట్ల విషయంలో బీఆర్ఎస్ చాలా తక్కువ సీట్లు ఇచ్చింది, కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పి పెద్ద విమర్శ ఉంది. ముదిరాజు వర్గానికి సంబంధించి అసలు టికెటే ఇవ్వలేదని చెప్పి ముదిరాజు బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు ఇప్పటికే కోపంగా ఉన్నారు. ఈటెల రాజేందర్ మీద కోపంతో మిగతా ముదిరాజులను పక్కన పెట్టారనే ఒక కోపంతో అయితే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో బీసీలకు సీట్ల కేటాయింపు జరగలేదు, ముదిరాజులకు జరగలేదు. ఇచ్చిన దాంట్లో కేవలం 23 సీట్లు ఇవ్వడం జరిగింది. 23 సీట్లలో మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల లెక్క ప్రకారం ఇన్ని సీట్లు ఇస్తామని చెప్తున్నా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ అంటే 40 సీట్ల వరకు ఇచ్చింది కాబట్టి కొన్ని ఓల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 23 సీట్లలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చిన సీట్లను చూసినట్లయితే ఓల్డ్ సిటీ ఏరియాలో గెలవని ఏరియాలో కొన్ని సీట్లు ఇచ్చి ఆ లెక్కను సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కేసీఆర్ మాటల్ని బట్టి చూసుకుంటే మీరు గెలిపించుకోవట్లేదు బీసీలను అనే మాట వచ్చేటట్టు మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా కాంగ్రెస్ను ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా చూస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ రోజు విమర్శలు చేస్తున్నాడు. కాంగ్రెస్ను గెలిపించినట్టయితే ఆగమవుతారు, నేను చేయాల్సిందంతా చేసినా మీరు నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది, నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉందంటూ ప్రజలకే ఆయన క్వశ్చన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజల బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతుందో కాంగ్రెస్ను నమ్మొద్దు, కాంగ్రెస్ గత పాలనకు సంబంధించి కాంగ్రెస్ గతంలో ఏం చేసింది అనేది రోజుకు ఒక విధంగా మనం చూసుకున్నట్టయితే సెంటిమెంట్ను కూడా రగిలించే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా మనం 2-3 రోజులుగా చూడొచ్చు. మళ్ళా తెరపైకి సెంటిమెంట్, ఆంధ్ర లీడర్లు ఢిల్లీ గులాంలు, తెలంగాణ ద్రోహులు అంటూ బీఆర్ఎస్ క్యాంపెయిన్, ఢిల్లీ పార్టీలకు ఓటేయాలంటున్న కేసీఆర్, అలానే ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు నడుమ యుద్ధం అంటున్న కేటీఆర్, తెలంగాణ ద్రోహులమంతా మిలాఖత్ అయ్యిండ్రంటూ హరీష్ రావు, పార్టీ పేరు మార్చుకున్నాక ఇంకా రెచ్చగొడితే ప్రజలు నమ్మరంటున్న ప్రతిపక్షాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొకసారి మనం మొదటి రోజు గత 3 రోజుల క్రితమే చర్చించుకున్నట్టుగా ఏదైతే
ప్రాంతీయ పార్టీలే రక్ష, ప్రాంతీయ పార్టీలే రాష్ట్ర హక్కులను కాపాడుతున్నాయని చెప్పడం ద్వారా ఆ రోజే మనం చర్చించుకున్నాం. ప్రాంతీయ పార్టీలు రక్షణ అయితే బీఆర్ఎస్ అనేది ఎందుకనేది కూడా ఆ రోజు చర్చించుకోవడం జరిగింది. క్రమంగా సెంటిమెంట్ వైపుగా మళ్ళీ అంటే టీఆర్ఎస్ అంటేనే చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక దాన్నే కోల్పోయింది, అస్తిత్వాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ అనేది భారత రాష్ట్ర సమితి అంటే అక్కడ తెలంగాణ వాదం ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది అనేది తెలంగాణ వాదులు ఇబ్బంది పడ్డ సందర్భంలో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి కేసీఆర్ కానీ మిగతా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే సెంటిమెంట్ ద్వారానే 2014లో అధికారంలోకి రావడం జరిగింది. 2018లో సైతం చంద్రబాబును బూచిగా చూపించి అధికారంలోకి రావడం జరిగింది. సెంటిమెంట్ అస్త్రమే పనిచేస్తుందని కేసీఆర్ మరొకసారి నమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదొక్కటే కాదు, ప్రాంతీయ పార్టీల వాదమే కాదు, ఆంధ్రప్రదేశ్ను హైదరాబాద్ను తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపింది కాంగ్రెస్ అని. అంటే 1956 నుంచి జరిగిన పరిణామాలను మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజలకు చేస్తున్నాడు. ఈ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నంతో పాటుగా ఇక్కడ ఢిల్లీ గులాములు అంటే గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అనేది ఉండేది. అంటే సీల్డ్ కవర్ పైనుంచి ఎవరు ముఖ్యమంత్రిగా సీల్డ్ కవర్ వస్తే వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ గులాములుగా వాళ్ళను అంటే పార్టీ నాయకులు వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మనం చెప్పొచ్చు. మొత్తానికి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే ఖచ్చితంగా కూడా ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తాయి, ఢిల్లీనే చూసుకుంటుంది. కాబట్టి ఒకవైపు ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అవుతాయి, ప్రాంతీయ పార్టీలు మన ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాయని చెప్తూనే మరొకవైపు సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ ఆధారంగానే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది కూడా బీఆర్ఎస్ నమ్ముతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసుకున్నట్టయితే సెంటిమెంట్నే మరొకసారి నమ్ముకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలానే సాక్షిలో చూసుకున్నట్లయితే తెలంగాణను ద్రోహుల చేతిలో పెట్టే కుట్ర, కేసీఆర్పై కక్ష కట్టిన వారంతా కాంగ్రెస్ బీజేపీల పంచిన చేరారు. ఇక్కడ చూసినట్టయితే ఒక కేసీఆరే కాకుండా అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ కానీ ఒకే వాదంతో వెళ్తున్నారు. అంటే ఈ తెలంగాణ ద్రోహులు మరొకసారి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళందరూ ఏదైతే టీఆర్ఎస్లో చేరని వాళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులు, వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు. గతంలో కూడా కేసీఆర్ చెప్పిన సందర్భంలో ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకున్న సందర్భంలో నా ప్రభుత్వానికి డోకా ఉంది, నా ప్రభుత్వాన్ని చీల్చే కుట్ర జరుగుతుంది, అందుకే మిగతా పార్టీ వాళ్ళని తీసుకొని ఎమ్మెల్యేలను తీసుకొని నా ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తానని చెప్పి అందరినీ బంగారు తెలంగాణ కావాలంటే మిగతా పార్టీల వాళ్ళు కూడా మా పార్టీలో చేరాలని చెప్పడం ద్వారా 2014లో చాలామంది అటు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అలాగే కాంగ్రెస్కి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేయడం జరిగింది. 2018 సైతం 88 సీట్లతో బీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చినప్పటికీ మరొక 13 మందిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తీసుకోండి, మొత్తానికి 88 సీట్ల నుంచి అది 105కు పెంచుకోవడం జరిగింది. అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కటై కేసీఆర్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒకవైపు కేసీఆర్, మరొకవైపు కేటీఆర్, మరొకవైపు హరీష్ రావు ప్రచారంలో కాంగ్రెస్ను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మనం చూడొచ్చు. అలానే ఇక్కడ వెలుగులో చూసుకున్నట్లయితే కాళేశ్వరంతో కేసీఆర్ పాపం పండింది, ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు దోచుకుంటూ రేవంత్, ఉచిత కరెంట్ కాంగ్రెస్ పెంటెంట్ హక్కు. అలానే వ్యవసాయానికి 5 గంటల కరెంట్ ఇస్తామని ఎక్కడ చెప్పినా మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు రుజువు చేస్తే నామినేషన్లు వేయం, ఇస్తలేరని మేము నిరూపిస్తే నడిగడ్డలో ముక్కు నేలకు రాస్తారా, అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో కొత్త యాప్ తెస్తాం, మూడోసారి అధికారం అడిగితే ప్రజలు మూతి పళ్ళు రాలగొడతారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సభలో కేసీఆర్పై పీసీసీ చీఫ్ ఫైర్. రేవంత్ రెడ్డి ఇప్పుడు కరెంటుకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్య ప్రతి విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో 24 గంటల కరెంట్ అనేది ప్రధాన సమస్యగా మారింది. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం పదే చెప్తున్న నేపథ్యంలో చాలా సబ్స్టేషన్లలో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇవ్వట్లేదు, కరెంటు 24 గంటలు ఇవ్వట్లేదు వ్యవసాయానికి అని చెప్పి సందర్భంలో ఇటీవలి కాలంలో వివాదాస్పదమైంది. 3 గంటలు సరిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనడం, అలాగే డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మా కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ను బీఆర్ఎస్ టార్గెట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కేవలం 5 గంటల కరెంటే ఇస్తుందని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ దానిని సరిదిద్దే ప్రయత్నం ఇక్కడ
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసినట్టుగా కనిపిస్తుంది. 5 గంటలు అని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదు. అలాగే మీరు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని రుజువు చేసినట్టయితే మేము నామినేషన్లు ఉపసంహరించుకుంటాం, మేము అసలు ఎన్నికల్లోనే పోటీ చేయం, ఒకవేళ నిరూపించలేకపోతే మీరు ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దాంతోపాటుగా ఇటీవలి కాలంలో మేడిగడ్డ వద్ద ఇవి పిల్లలు కుంగిపోవడంతో మేడిగడ్డ కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. కాళేశ్వరం అవినీతిమయమైందని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం అనేది ఏటీఎం అయిందని చెప్తున్న సందర్భంలో ఇటీవల ఎన్నికలకు ముందే ఎన్నికల సందర్భంలో ఏదైతే ఆ పిల్లలు కుంగిపోవడంతో కాంగ్రెస్ పార్టీకి అస్త్రం దొరికినట్టయింది. ఏదైతే మేము చెప్తున్నది నిజమే, కాళేశ్వరంలో అవినీతి జరిగిన కారణంగానే అది నాణ్యత లోపించింది అనేది కూడా వాళ్ళు చేస్తున్న వాదనకు మరింత బీఆర్ఎస్ను టార్గెట్ చేయడానికి, కేసీఆర్ని టార్గెట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలు చేయడం జరిగింది. కాళేశ్వరంతో కేసీఆర్ పాపం పండిందని చెప్పడం ద్వారా కాళేశ్వరాన్ని అలాగే ధరణికి సంబంధించి కూడా ధరణిని ఉండాలి, ధరణిని తీసేయడానికి వీల్లేదు, ధరణి మంచిది అని చెప్పి కేసీఆర్ చెప్తున్న సందర్భంలో ధరణిని ఖచ్చితంగా మేము తీసేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. ఆ స్థానంలో మరొక యాప్ను తీసుకొస్తామని చెప్పడం ద్వారా మొత్తానికి ధరణి విషయంలో ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వాద ప్రతిపాదనలు, అలాగే కరెంటు 24 గంటలు ఎన్ని గంటలు అనేది ఒకటి వివాదం నడుస్తుంది. కాళేశ్వరానికి సంబంధించిన వివాదాలు, ఎవరు పై చేసి సాధిస్తారు, ప్రజలు ఎవరి మాటలు నమ్ముతారు అనేది కూడా మనకు ఎన్నికల వరకు కూడా తెలిసే అవకాశం ఉంది. సుధా, అలానే బీహార్లో 34% కుటుంబాల నెల ఆదాయం 6,000 లోపే, రాష్ట్రంలో 8% ప్రజలు అట్టడుగు వర్గాలే, 42% మంది కడు పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. పాఠశాల విద్యను పూర్తి చేసిన ఎస్సీలు కేవలం 5% మాత్రమే. రాష్ట్ర అసెంబ్లీకి కులగణన రిపోర్ట్ సమర్పించిన నితీష్ సర్కార్. అలానే బీహార్లో రిజర్వేషన్లు 65% పెంపు, సీఎం నితీష్ ప్రకటన రేపు అసెంబ్లీ బిల్లు. అలానే 65 రిజర్వేషన్లు బీహార్ కేబినెట్ ఆమోదం, ఈ నెల 9న అసెంబ్లీ బిల్లు ప్రకటించిన సీఎం నితీష్ కుమార్. ఇక్కడ మనం 2 వార్తల్ని పరిగణించాల్సిన అవసరం ఉంటుంది సుధా. మనం చూసుకున్నట్టయితే బీసీల కులగణన చేయాలి, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని చెప్పి ఇటీవలి కాలంలో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చినట్టయితే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. కులాల ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మామూలుగా జనాభా దీనికి సంబంధించి గణన చేస్తారు, కానీ కులగణన అనేది చేయడం లేదు. అంటే కులం ఆధారంగా కులగణన అనేది బీజేపీ ఒప్పుకోవట్లేదు. అయితే ఒక అడుగు ముందుకేసి బీహార్ ముఖ్యమంత్రి కులగణన చేపట్టడం జరిగింది. దాని ద్వారా బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క తేల్చడం జరిగింది. ఆ లెక్క ఆధారంగా అసెంబ్లీలో ఆ రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కులగణన చేసినప్పుడు వచ్చిన వివరాలని కులగణన చేయడం ద్వారా బీహార్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది అనేది చెప్పే ప్రయత్నం అసెంబ్లీలో చేయడం జరిగింది. దాని ద్వారా అక్కడ చూసుకున్నట్టయితే బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా ఎక్కువ వలస కూలీలు మనం చూస్తుంటాం. ఇక్కడ మన దగ్గర కూడా హైదరాబాద్కి వస్తుంటారు, బీహార్ నుంచి వచ్చిన లేబర్ ఎక్కువగా ఉంటారు. అత్యంత పేద రాష్ట్రంగా ఉన్న బీహార్లో 6,000 లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు దాదాపు 34, అంటే 100%లో 6,000 లోపు. 6,000 లోపు అంటే మనం చూసుకుంటే హైదరాబాద్ లాంటి రాష్ట్రంలో నగరంలో చూసుకున్నట్టయితే కనీస అవసరాలు, కనీసం ఒక రూమ్ కూడా అద్దెకు దొరకని పరిస్థితిలో, అంటే 6,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళంతా 34% బీహార్లో ఉన్నారు. అందుకని చెప్పి బీహార్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి 15,000కు 10,000కు అంటే ఉద్యోగాలు చేస్తారు. అంటే అక్కడ 6,000 లోపు వాళ్ళకి జీతాలు ఉండడంతో ఇక్కడ వాళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ కనిపిస్తుంది. అంటే అది వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. అందుకే ఎక్కువ మంది మనకు హోటల్లో కానీ మిగతా చోట్ల కానీ పెట్రోల్ బంకులు ఇటీవల మనం చూసుకుంటే కూలీ పనులు ఇలాంటి చాలా చోట్ల బీహార్ వాళ్ళు వస్తున్నారు. అంటే అంత పేదరిక రాష్ట్రంగా ఏదైతే కులగణన ఆధారంగా చెప్పడం జరిగింది, అది 6,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళు 34%. దాంతోపాటుగా ఇక మరొక ఇది వివాదాస్పదమైద్దా లేకపోతే సుప్రీంకోర్టు ఏ విధంగా తీసుకుంటుంది, సుప్రీంకోర్టులో కేసు ఏ విధంగా ఉంటుందని మనం చూసుకున్నట్టయితే 50% మించి ఉండరాదు అనేది ఒక నిబంధన పెట్టుకున్నారు రిజర్వేషన్కి సంబంధించి. అయితే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 60% పైగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో 50% దాటింది. అయితే ఇప్పుడు ఏకంగా 52% ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 13% పెంచి బీసీలకు 65%కి తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా 10% ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ కోటా కూడా పోతుంది. 75% పోతే ఓపెన్ కేటగిరీలో కేవలం 25% మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. అయితే ఇది అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత
సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఎలా నిలుస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో 50% చేసిన వాటిని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. కానీ ఒక్క తమిళనాడులో మాత్రం అది కొనసాగుతుంది. వాళ్ళు 9వ షెడ్యూల్ ద్వారా చేర్చడం జరిగింది. 9వ షెడ్యూల్ని సుప్రీంకోర్టు సమీక్షించే అవకాశం లేదని ఒక తీర్పు ఉంది. అయితే ఇటీవలి కాలంలో 9వ షెడ్యూల్ను కూడా మేము సమీక్షించే అవకాశం ఉందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సందర్భంలో తమిళనాడులో రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఇది 65% ప్లస్ 10 అంటే 75% పెరిగిన సందర్భంలో ఏ విధంగా నిలబడుతుంది, చట్టం అయితే అవుతుంది, చట్టమైన తర్వాత ముందు ఏ విధంగా అది నిలబడుతుంది, ఇది దేశవ్యాప్తంగా ఎలా చర్చనీయాంశం అవుతుంది, రిజర్వేషన్ అంశం అనేది కూడా ఎప్పుడు కూడా పార్టీలకు ఒక గుదిబండగా మారుతుంది. దానిపై ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఒక ప్రాబ్లం, తీసుకోకపోతే మరొక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మిగతా రాజకీయ పార్టీలకు కూడా చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సుధా సార్, ఇప్పుడు ఈసారి ప్రధానాంశాలు దినపత్రికల్లోవి ఇప్పుడు మనం పూర్తిగా డీప్గా ఒకసారి విశ్లేషిద్దాం. అలానే ఇంకొక వార్త కూడా ఉంది. ఛత్తీస్గఢ్లో 71% పోలింగ్, తొలి దశలో 20 నియోజకవర్గాల్లో పోలింగ్, ఓటేసిన మాజీ సీఎం రమన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ దీపక్. అలానే ఛత్తీస్గఢ్ ఫస్ట్ ఫేజ్లో 70% పోలింగ్, 20 స్థానాలకు ఎన్నికలు పూర్తి, 1,00,000 మంది పోలీస్ భద్రత మధ్య ఎలక్షన్లు, మిగిలిన 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్. మిజోరాంలో 77% పోలింగ్, 40 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. అలానే ఛత్తీస్గఢ్లో 70.87% పోలింగ్, పలు చోట్ల ఎదురుకాల్పులు, భద్రతా సిబ్బందికి గాయాలు. మిజోరాంలో 77.39%. మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న ఎన్నికల ప్రక్రియలో ప్రారంభమైన మిజోరాంలో పూర్తి స్థాయిలో 40 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగడం జరిగింది. ఛత్తీస్గఢ్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 90 సీట్లే ఉన్నప్పటికీ 3 విడతలుగా ఎన్నికల నిర్వహణ సాగుతుంది. అయినప్పటికీ 70% పోలింగ్ అయింది. ఒకవైపు 70% పోలింగ్ కావడం అనేది గొప్ప విషయంగా చెప్పొచ్చు. మరొకవైపు కొన్ని చోట్ల కాల్పులు జరగడం జరిగింది అనేది కూడా మనం చూడొచ్చు. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ మూడు దశల్లో జరుగుతున్న సందర్భంలో మొదటి దశ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పొచ్చు. సుధా ఓకే సార్, ఇవి సార్ దినపత్రికలో ప్రధాన అంశాలు ఒకసారి మనం డీప్గా మనం చూసుకున్నట్టయితే ఈరోజు విశ్లేషించిన అంశాలను, ఈరోజు ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్టయితే ప్రధాని మోడీ నోటి ద్వారా బీసీ ప్రధాని అని రావడం, లిక్కర్ స్కామ్కి సంబంధించి తను ఒకసారి ఎవరిని వదలమని చెప్పి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అవినీతి పాకింది కేసీఆర్ కుటుంబాన్ని అని చెప్పడం ద్వారా కేసీఆర్ని డైరెక్ట్ అటాక్ చేయడంతో పాటు బీసీ సీఎం నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇక దాంతోపాటుగా కేసీఆర్ మరొకసారి సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కొనసాగిస్తూనే సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు. ఇక చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూసుకున్నట్లయితే కరెంటు వివాదానికి సంబంధించి, ధరణి వివాదానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంటు అనేది 24 గంటలు ఇవ్వట్లేదని చెప్పి పదే చెప్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్లయితే రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని మరొకసారి బీహార్ ప్రభుత్వం దాని తేనెతుట్టని కదిపిందా, లేదంటే అది సజావుగా సాగుతుందా అనేది ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మిజోరాంలో ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన మన విశ్లేషణ. సుధా థ్యాంక్ యూ సార్, ఇంత చక్కగా వివరించారు. చూసారు కదా ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. అలానే మరొక పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.